హలో అందరికీ వెల్కమ్ టు మై మినీలో ములక్కడ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. కర్రీ మాత్రం సూపర్గా వస్తుంది. ఈ కర్రీ మాత్రం మా అమ్మమ్మ చేస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని సరిపడంత ఆయిల్ వేసుకొని మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యేలోపు మనం పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టుకొని మనం కొబ్బరి పాలు అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ మాత్రం చాలా సింపుల్ గా అయిపోతుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్ గా చేస్తుంది మా అమ్మమ్మ అయితే. ఇంకా ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని కూడా వేసుకొని ఒక 5 minutes అట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ములక్కాడ ముక్కలు ఫ్రై అవుతుంటేనే ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ములక్కాడ ముక్కలు ఒక 5 minutes అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు సరిపడా ఉప్పు సరిపడా కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కారం అది మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 minutes కుక్ చేసుకుంటే ఒక 70% అయితే ములక్కాడ ముక్కలన్నీ కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes కుక్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ గా కొబ్బరి పాలతో మన ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ములక్కాడ కర్రీని మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మాకు మాత్రం చాలా బాగా నచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.